ఈ ఛానల్ కేవలం వినోదం కోసం మాత్రమే. మేము ఎలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించము. నల్లటి గాఢ చీకటి రాత్రి ధౌలాపూర్ గ్రామం నిశ్శబ్దంలో మునిగిపోయింది. దూరంగా ఎక్కడో కుక్కలు నక్కలు అరుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. బయట ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. అలాంటి సమయంలో షాల్ కప్పుకున్న ఒక నల్లని నీడ గ్రామం బయట ఉన్న పాత వటవృక్షం బన్యాన్ చెట్టు వైపు నడుస్తోంది. ఈ అమావాస్య రాత్రిలో ఆ చెట్టు ఒక దుర్దృష్టకరమైన శైతానిలా కనిపిస్తోంది. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా ఎవ్వరూ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చెయ్యరు. ఆ రహస్యమైన వ్యక్తి చెట్టు దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. గద్దలాంటి పదునైన చూపులతో చుట్టూ పరిశీలించాడు. తర్వాత చాలా జాగ్రత్తగా తన షాల్ తీసి లోపల దాచుకున్న చిన్న పిల్ల పరిమాణంలో ఉన్న బొమ్మను బయటకు తీశాడు. ఆ బొమ్మను సింధూరం, కాజల్, జాస్మిన్ నూనె, గులాబీ సువాసనతో అలంకరించారు. అది ఒక తంత్రక్రియలా కనిపిస్తోంది. ఆ వ్యక్తి ఆలస్యం చెయ్యకుండా ఒక పదునైన కత్తితో తన చేతి అరను కోసుకుని తాజా రక్తాన్ని ఆ బొమ్మ మీద చిందించాడు. తర్వాత ఏదో విచిత్రమైన మంత్రం జపిస్తూ ఆ బొమ్మను చెట్టువైపు విసిరాడు. తర్వాత అతను నేలపై మోకాళ్లపై కూర్చుని మెల్లగా ఇలా మర్మరించాడు. చొల్లే రొట్టి, బావి నీరు, అమ్మా నీ బిడ్డ వచ్చాడు, రొట్టె నీరు ఇవ్వు. కొద్దిసేపట్లో చెట్టు చుట్టూ భయంకరమైన వాతావరణం ఏర్పడింది. నల్లటి పొగ కిందికి దిగుతూ ఒక స్త్రీ రూపం దాల్చింది. ఆమె ఏడుస్తూ విచిత్రమైన స్వరంతో చెప్పింది, నా బిడ్డ, నా కళ్ళ తారా, నా లాలా, నా ప్రాణం. ఆమె భయంకరంగా కనిపిస్తూ మోకాళ్లపై నెమ్మదిగా బొమ్మ దగ్గరకు వెళ్ళి దానిని ఎత్తుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుంది. తర్వాత లాలిపాట పాడింది. నిద్రపో చందమామ, నిద్రపో నా రాజా, నిద్రపో నా బంగారు బిడ్డ. ఇది వరకు ఆ రహస్య వ్యక్తి అవకాశాన్ని ఉపయోగించుకుని నెమ్మదిగా చెట్టు మరోవైపు వెళ్ళి వేర్లు తవ్వడం ప్రారంభించాడు. కొద్దిసేపట్లో అతనికి బంగారం, వెండి నగలు కనిపించాయి. లాలిపాట వినిపిస్తున్నంత వరకు అతను వాటిని తన సంచిలో నింపుకుంటూ ఉన్నాడు. కానీ లాలిపాట ఆగిన వెంటనే అతని చేతులు కూడా ఆగిపోయాయి. అతను వెంటనే వేర్లు మట్టితో మూసివేయడం ప్రారంభించాడు. అక్కడ ఇప్పుడు లాలిపాటకు బదులుగా కోపంతో కూడిన కేకలు వినిపించాయి. ఇది నా బిడ్డ కాదు, మోసం, ఇది నా బిడ్డ కాదు. ఆ ప్రేతాత్మ కోపంతో చెట్టు చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఏడ్చింది. కాని ఆమె వెతికిన మోసగాడు అప్పటికే అక్కడి నుంచి పారిపోయాడు. అర్ధరాత్రి చీకటిలో ఆ వ్యక్తి చెమటలు కారుస్తూ తన సంచి పట్టుకుని గ్రామం వైపు వేగంగా పరుగెత్తుతున్నాడు. సఖుబాయి, ఓ సఖు, ఎక్కడికి పోయావు? అప్పుడు సుమారు 28 ఏళ్ల అందమైన స్త్రీ సఖుబాయి తలుపు తెరిచింది. తలుపు దగ్గర చెమటతో తడిసిన దామోదర్ నిలబడి ఉన్నాడు. అతను చిరాకుగా అన్నాడు, తలుపు సరిగ్గా తెరవలేవా? ఎంతసేపటి నుంచి తట్టుతున్నాను? సఖుబాయి అన్నది, లోపలికి రా అని చెప్పి చుట్టూ చూసి అతన్ని లోపలికి లాగింది. దామోదర్ నీళ్లు తీసుకుని ఒక్కసారిగా తాగేశాడు. చాలా కాలంగా దాహంగా ఉన్నట్టుగా కనిపించాడు. సఖుబాయి అడిగింది, ఒకటి అడగాలా? నువ్వు రోజూ తాగి ఎక్కడో పడిపోతావు, కానీ అమావాస్య రోజున ఇంత రాత్రికి ఇలా శుభ్రంగా తయారై ఎక్కడికి వెళతావు? దామోదర్ కోపంగా అన్నాడు, నువ్వు నీ పని చూసుకో, నా విషయాల్లో పడకు. అతని మాటలకు సఖుబాయి మనసు నొచ్చింది. ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి. దామోదర్ మళ్ళీ అన్నాడు, ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావా? పొయ్యి దారు తీసుకురా, ఇంకా వేడి తిండి కూడా తీసుకురా. కొద్దిసేపట్లో దామోదర్ మద్యం తాగి మత్తులోకి వెళ్ళిపోయాడు. తర్వాత మటన్ కూర, భాక్రీని పశువులా తింటూ అన్నాడు, అబ్బా, ఎంత రుచిగా వండావు. సఖుబాయి మౌనంగా కూర్చుంది. తర్వాత దామోదర్ నిద్రపోయాడు. కొంతసేపటికి సఖుబాయి అతని ఒడిలో పడుకుంది. ఆమె బాధగా అడిగింది, దామోదర్, నీకోసం నేను ఇతర పురుషులను ఇక్కడికి రానివ్వలేదు. ఇప్పుడు నా ఖర్చు ఎలా నడుస్తుంది? దామోదర్ లేచి అన్నాడు, నువ్వు నా సఖు, ఇంకెవ్వరూ రారు, నీ ఖర్చు నేను చూస్తా అని చెప్పి తన సంచిలో నుండి బంగారం, వెండి నగలు తీసి ఆమె ముందు పెట్టాడు. సఖుబాయి ఆశ్చర్యపోయింది. ఇంత బంగారం నీకెక్కడ దొరికింది? దామోదర్ అన్నాడు, అది రహస్యం, అడగకు. నువ్వు ఫలాన్ని తిను, గింజలు లెక్కించకు. సఖుబాయి ఆ బంగారం చూసి మోహించింది.
మొదటి ఎపిసోడ్ ఇక్కడితో ముగిసింది. ఈ కథలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ SVM షార్ట్ స్టూడియోను సబ్స్క్రైబ్ చేయండి.